హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో. సిపిఆర్ చేస్తే అంటే చెస్ట్, సిపిఆర్ అంటే ఫుల్ సిపిఆర్ అంటే ఫుల్. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఫుల్ చెస్ట్ హార్ట్ పంప్ చేసే సిపిఆర్ది. 1 minute. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఆంధ్రప్రదేశ్ లో నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా చెప్పు, నువ్వు కథ చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్య ఏ విధంగా సర్వనాశనం అయిపోతుందో మనం కళ్ళారా చూస్తున్నాం. నోరు ఉంది కదా గులగుల వాగకు, పాయింట్ లాకేసిన లాగి పడితే ఎంత. అమ్మఒడి అంటే ఫస్ట్ సంవత్సరం కూడా ఎగరమం పెట్టాడు, రెండో సంవత్సరం మొన్న, మూడో సంవత్సరం ఆరాకొర, అది కూడా సగం మందికి రేసి సగం మందికి పంగనామాలు పెట్టాడు. ఇదేవాడండి బాబు, ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. లోకేష్ రాజీనామా చేయాలని ఈ రోజు రాష్ట్రం అంతా కూడా విద్యార్థులు, నిరుద్యోగులు, డిఎస్సీలో ఎవరైతే అన్యాయం అయ్యారో అందరూ రోడ్ల మీదకి వచ్చి డిమాండ్ చేస్తున్నారు. కన్ఫ్యూజ్ లేదు. సరే సరే, ఓకే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకి వలసలు పోతున్నారు. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్న. జగనన్న దమ్ము ధైర్యం గురించి సోనియా గాంధీని అడుగు, మీ నాన్న చంద్రబాబు నాయుడు అడిగితే తెలుస్తుంది. నారా లోకేష్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నీకు జగనన్న అవసరం లేదు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాకు వెళ్ళినా మా నాయకులు కల్పిస్తారు. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం, ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? టైం నువ్వు చెప్పు, ప్లేస్ నువ్వు చెప్పు, ఏ ప్రాంతానికి వస్తావో ఆ ప్రాంత నాయకులు రెడీగా ఉన్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. అంబటి రాంబాబు గారిని పంపించమంటారా? కురసాల కన్నబాబు గారిని పంపించమంటారా? పేర్ని నాని గారిని పంపించమంటారా? బొత్స సత్యనారాయణ పంపించమంటారా? ఇందా పట్టు కోర్త, ఇది వెళ్ళిపోద్ది లోపలికి. చూస్తుంది. ఈ రోజు మీరు చేసిన ఈ దగ్గానికి పులి స్టాప్ పెట్టే విధంగా అనర్హులైన వీళ్ళ పోస్టులు క్యాన్సిల్ చేసి అర్హులైన వాళ్ళకి ఇచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్రమించదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి శ్రీకాకుళ పర్యటన గురించి రాష్ట్రం అంతటా తెలుసు. వచ్చిందండి వయ్యారి. ఆయన్ని కలిసేందుకు వస్తున్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజలని నిలువరించేందుకు శత విధాలా ప్రయత్నిస్తూ కథలు చెప్పడానికి నేను హరిదాసుని కాదు, చంపక్ దాసుని. నేను ఆకులు చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల నుంచి దూరం చేయాలి అనుకుంటే మాత్రం మీరు నిజంగా పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే నీ గురించి విన్నాను, కొంచెం కొవ్వెక్కువని, కానీ ఇప్పుడు చూశాను కొంచెం కాదు చాలా ఎక్కువ. మీరు ఏం చేసినా కూడా రోడ్ల మీద ఆపేస్తే పొలాల నుంచి బైక్లు వేసుకుంటూ వెళ్లారు. గుర్తులేదా మీకు ఇది వరకు? ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. ఇలాంటివి వెంకి అస్సలు సహించడు. అక్కడ తెలిసిపోవట్లేదా కూటమి ఎంత భయపడుతోంది జగన్మోహన్ రెడ్డి గారికి అనేది? ఉంటది, అలాగే ఉంటది, ముందు ముందు ఉంటది నీకు. జగన్మోహన్ రెడ్డి గారు సామాన్య కార్యకర్తకైనా, ఆయన పార్టీ నాయకుడి కోసమైనా, ఆయన నమ్మే ప్రజల కోసమైనా ఎప్పుడు కూడా వాళ్ళకి కష్టం అంటే ఆయన నిలబడతారు. కాబట్టి అధికార అనుకూల మీడియాలో ప్రస్తుతం జరుగుతున్న ట్రయల్స్ అన్నమాట ఇవి. కోర్టు వరకు కూడా వెళ్లే పని ఉండదు. ఆ స్టూడియోలోనే మీరు తీర్పులు ఇచ్చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా చాలా శాంతియుతంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తూ వచ్చామే తప్ప రోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో కూడా ప్రజలు ఎక్కడ కూడా వాళ్ళ నాయకుడిని కలవాలనుకునేటువంటి ఒక ఆత్రం తప్పితే వాళ్ళు అనుకోవట్లేదు కదా తగలబెట్టేయాలి బస్సులు. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి.